డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో సుధీర్ సెంటర్ గారు. హలో అండి. పెళ్ళైన సంవత్సరం లోపు ఖచ్చితంగా ఈ విషయాలు కనుక పాటిస్తే జీవితంలో ఎప్పుడూ కూడా ఏ ఒడిదుడుకులు వచ్చినా కమిటెడ్గా ఉంటారు అని చెప్పుకోవడానికి ఏ సూత్రాలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? లేదు ఈ సూత్రాలు పాటించలేదు అని అంటే ఖచ్చితంగా మీ మ్యారిటల్ లైఫ్ డేంజర్ జోన్లో ఉన్నట్లే అని అనుకోవడానికి ఏ ఇండికేషన్స్ ఉంటాయి? ముఖ్యంగా పెళ్ళి అనే బంధానికి ఇంతకుముందు చాలా గొప్ప విలువ ఉండేది. అందుకే పెళ్ళైన తర్వాత కూడా మినిమం కొంత టైం వరకు వాళ్ళు వెయిట్ చేసి, ఒకవేళ డిఫరెన్స్ ఎప్పుడు వచ్చేది తెలుసా? 3-4 ఏళ్ల తర్వాత, 5-6 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలతో డిఫరెన్స్ వచ్చి విడాకులు తీసుకొని విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య మీరు కేసెస్ చూస్తే చాలా వరకు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ మ్యారేజ్ అయిన 15 డేస్లో మా ఇద్దరు పర్సనాలిటీస్ కలవట్లేదు, మా ఇద్దరు ఒపీనియన్స్ కలవట్లేదు అని చెప్పి తీసేసుకుంటూ ఉంటే, ఫస్ట్ ఒక బంధం కలవాలన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాల్ని మాత్రం మేము మామూలుగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇవే చెప్తుంటాం. అదే ఫస్ట్ చెప్తాం. మ్యారేజ్ అయిన 1 ఇయర్ పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్ వన్ నాగరాజు గారు, మ్యారేజ్ ఏ ఇయర్కి జరుగుతుంది? మామూలుగా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వయసులో జరుగుతుంది? మనం మామూలుగా మాట్లాడుకుంటే 24, 25, 26 to 27 దాకా వేసుకోండి. అబ్బాయికి 27 ఉంటాయి, అమ్మాయికి ఒక 25, 24 ఉంటాయి. ఒక అబ్బాయి 27 సంవత్సరాల పాటు వాళ్ళ అమ్మా నాన్న పెంచిన వాతావరణంలో ఆ అబ్బాయి యొక్క విలువలు, పర్సనాలిటీ, టేస్ట్, బిహేవియర్, అతను పెరిగిన వాతావరణం ఎఫెక్ట్ అవ్వచ్చు, అతను పెరిగిన ఫ్రెండ్స్ సర్కిల్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అతను చూసిన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఇవన్నీ కలిపి అతను ఒక పర్సనాలిటీ. ఒక అమ్మాయి కూడా అదే విధంగా తను పెరిగిన వాతావరణం, తన ఇండివిజువల్ డిఫరెన్స్, తన టేస్ట్లు, తను చూసిన ఫ్రెండ్స్, తను చూసిన ప్రపంచం, ఇదంతా ఒక ఎత్తు. 27 ఏళ్ళ అబ్బాయి, 25 ఏళ్ళ అమ్మాయి, ఇద్దరు డిఫరెంట్ వరల్డ్స్ చూసి పెళ్ళి అనే ఒక బంధంతో నేరుగా వచ్చి ఒక దగ్గర కలిసి జర్నీ స్టార్ట్ చేయాలంటే, ఇద్దరు పర్సనాలిటీస్, ఇద్దరు విభిన్నమైన పర్సనాలిటీస్ కలిసి కూర్చొని ఒక జీవన విధానాన్ని స్టార్ట్ చేయాలంటే దానికి టైం పడుతుందా పట్టదా? పడుతుంది 100%. ఒక్క రోజులోనే నా ఒపీనియన్ మ్యాచ్ అట్లా ఇంక నాకొద్దు అని చెప్పగలుగుతాం? అవును, మీరు వేసుకునే సూట్ బాగుందండి, సూటు ఎన్ని రోజులు అవుతుంది కుట్టడానికి? పడుతుంది సార్, దీనికి 5 days అయినా 5 days అయినా పడుతుంది. డిజైన్. ఇప్పుడు మనం కూర్చునే ఇంటీరియర్, బ్యాక్ సైడ్ ఇంటీరియర్ బాగుంది కదా, ఈ ఇంటీరియర్ మొత్తం ఒక రూమ్కి డిజైన్ చేయాలంటే మినిమం 1 week or 2 weeks తీసుకుంటారు. 2 weeks తీసుకుంటారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే మినిమం ఒక 6 నెలలో 9 నెలలో పడుతుంది. అవునా? ఒక రైల్వే ట్రాక్ లేకుంటే ఒక ఏరోప్లేన్ని డిజైన్ చేయాలన్నా మినిమం 1 year 2 years టైం పడుతుంది. ప్రతిదానికి ఏం పడుతుంది? టైం. అలాంటిది 2 విభిన్నమైన పర్సనాలిటీస్ వచ్చి ఒక జర్నీ స్టార్ట్ చేయాలంటే విత్ ఇన్ 1 weekలో భలే కమ్యూనికేట్ చేసి విత్ ఇన్ 1 weekలో ఎలా తెలుస్తుంది? అంటిల్ అన్లెస్ మీరు ట్రావెల్ చేయకపోతే, అంటిల్ అన్లెస్ మీరు ఇద్దరు టైం ఇచ్చుకోకపోతే, అంటిల్ అన్లెస్ మీ మధ్య టైమే లేకపోతే ఎలా తెలుస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఆ 2 డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయి, ఇద్దరు పర్సనాలిటీస్ కలిసి ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది తెలుసా? టైం. అర్థం చేసుకునే దానికి కూడా ప్రాపర్ టైం ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు అక్కడ. అది ఎప్పుడు టైం ఉంది, కానీ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? దాని కనెక్టివిటీ పాయింటే ఎప్పుడైతే కూర్చొని మ్యారేజ్ అయిన తర్వాత నుంచి 1 సంవత్సరం పాటు ఫస్ట్ చేయాల్సింది తెలుసా? ఓపెన్ కమ్యూనికేషన్. అంటే మా నాన్నగారి ఆస్తులు ఎంత ఉన్నాయి, మా తాతగారు ఎంత సంపాదించారు, మా ఊర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇది కాదు కమ్యూనికేషన్ అంటే. నేను మామూలుగా ఇలా చదువుకున్నాను, ఇలా చేశాను, నాకు ఇది ఇష్టం, నాకు నీ దగ్గర నుంచి కూడా ఒక పార్ట్నర్గా నేను ఇలా కోరుకుంటున్నాను అని చెప్పి ప్రాపర్గా నీ ఇష్టాలేంటి, నీ అయిష్టాలేంటి, నీకేమంటే బాగా నచ్చుతాయి, ఏ సందర్భాలు ఎలా ఉంటే నీకు బాగుంటుంది, ఇవన్నీ కలిపి నువ్వు అవతల పార్ట్నర్కి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం. ఓపెన్ మైండ్. చాలా దాన్ని ఓపెన్ కమ్యూనికేషన్ అని ఎందుకంటావంటే, ఎప్పుడైతే అవతల వ్యక్తి, ఇప్పుడు నేను వచ్చాను నాగరాజు గారు, నేను రాగానే అసలు మీకేమిష్టమో తెలియకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతూ క్రికెట్ గురించి మాట్లాడుతూ పరమ చెత్త గేమ్ క్రికెట్ అనగానే మీరు క్రికెట్ వీరాభిమాని, ఇప్పుడు ఏమవుద్ది? మ్యాచ్ అవుతుంది కదా. నాకు యాక్చువల్గా అన్ని గేమ్స్లో కల్లా ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం, కానీ మిగతా గేమ్స్ కూడా ఇష్టమే, కానీ ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం. మీకేమిష్టం? క్రికెట్ అంటే బాగా ఇష్టం. ఓకే, నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం, కానీ లెట్స్ వాచ్ టుగెదర్, అప్పుడప్పుడు చూద్దాం అని చెప్పి. నేను అలా అని చెప్పి మిమ్మల్ని కించపరచట్లేదు. ఓపెన్ కమ్యూనికేషన్, నాకేమి ఇష్టమో చెప్తున్నాను, మీ ఇష్టానికి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఇక్కడ చేయాల్సింది కమ్యూనికేషన్. అంటే అబ్బా, ఈ మధ్య భలే కమ్యూనికేషన్ చేస్తారు నాగరాజు గారు. ఎంత తెలుసా, పాప ఆమె ఏదో వచ్చి, నేను భార్య వర్షన్లో చెప్తున్నాను, భార్య వచ్చి ఏదో ఒకటి చెప్దామని వస్తే, ఏం కావాలా? చూద్దాంలే, చేద్దాం, తర్వాత చూద్దాంలే. ఆవిడకి ఎలా కాలేదు తెలుసా? ఒరే దరిద్రుడా, నీ దగ్గరికి వచ్చి మాట్లాడడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నువ్వు దాన్ని చూస్తూ మాట్లాడితే ఏమనుకోకండి. నేను ఒక చిన్న విషయం, ఇది పెళ్ళైన తర్వాత 1 year తర్వాత సంగతి మాట్లాడదాం. కానీ నిజం చెప్పండి, భార్య కానీ భర్త కానీ ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మీ ఆపోజిట్ పార్ట్నర్
మొబైల్ చూస్తూ మీకు అటెన్షన్ ఇవ్వకపోతే మీకు ఎంతమంది కోపం వస్తుంది? కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు. ఒక తల్లి తండ్రి మాట్లాడేటప్పుడు కొడుకు కనుక అటెన్షన్ ఇవ్వకపోతే ఎలా కోపం వస్తుందో, భార్య కానీ భర్త కానీ మాట్లాడేటప్పుడు మీరు అటెన్షన్ ఇవ్వకపోతే, కమ్యూనికేషన్ అంటే ఏంటి తెలుసా? అవతల పార్ట్నర్ చెప్పేటప్పుడు పంచేంద్రియాలు ఒకే దిశలో పెట్టి వినడం. కానీ మనోళ్ళు ఏం చేస్తుంది తెలుసా? నువ్వేం చెప్తా చెప్పు. ఇంకా మా ఆవిడ స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఆర్కెస్ట్రా, వద్దురా బాబు, మా ఆయన అసలు తలనొప్పి తట్టుకోలేమని చెప్పి వాళ్ళు అసలు అటెన్షన్ పే చేయకపోతే వీడికి చెప్పడం కంటే ఆ గోడకి చెప్పుకోవడం మేలని చెప్పి వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం, రెండోది కమ్యూనికేషన్, మూడోది అన్నిటికంటే భయంకరమైన విషయం, ఇది మాత్రం చాలా ఈ మధ్య అలవోకగా జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం ఇదే. అదేంటంటే ఖచ్చితంగా మేబీ ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం వచ్చి ఈయన పెరిగిన వాతావరణం వచ్చి రెండు డిఫరెన్స్. కొన్నిసార్లు ఏదైనా కాన్ఫ్లిక్ట్ రాగానే మనోళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడు ఇదేనా, నీకు ఎన్నిసార్లు చెప్పాను బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పినా ఇదే తప్పు చేస్తావు, వచ్చేసరికి ఇది క్లీన్ పెట్టమన్నారు కదా, నీకు తెలియదు ఆ మాత్రం అని చెప్పి ఎప్పుడు వ్యక్తిని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతుంటారు. ఈమె ఎప్పుడు ఇంతే, నా భార్య ఎప్పుడు ఇంతే అని చెప్పి మాట్లాడతాను, ఆమె కూడా వీడికి ఎప్పుడు చెప్పినా ఇంతే అని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం తెలుసా, ఆవిడ పాయింట్అవుట్ చేసి వీడు గెలిచాడు అని చూపించుకుని చేస్తూ ఉంటారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, గెలవాల్సింది వ్యక్తి మీద కాదు, గెలవాల్సింది ఆ బంధంలో గెలవాలి. మీరు ఆ బంధం గెలవాలంటే ఆ వ్యక్తిని మీరు గౌరవించాలి, కానీ వ్యక్తిని పాయింట్అవుట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడితే దే కాంట్ టేక్ ఇట్. వెరీ గుడ్ పాయింట్. మాట్లాడుకునేటప్పుడు విషయం మీద మాట్లాడుకోవాలి, కానీ వ్యక్తిత్వం మీద ఎప్పుడు మాట్లాడుకోకూడదు. అది ఎవరికైనా సరే ఈగో హర్ట్ అవుద్ది, మామూలుగా ఉండదు అసలు. వ్యక్తిత్వాలు ఇక్కడ అనవసరం. ఇప్పుడు భార్య గురించి భర్తకి, భర్త గురించి భార్యకి పూర్తిగా తెలిసి ఉంటుంది. తెలిసి ఉన్నప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ ఎప్పుడు ఉండకూడదు. ఒక మంచి కోసం ఇద్దరు కూర్చొని మాట్లాడేటప్పుడు ఆ విషయం గురించే మాట్లాడుకోవాలి తప్ప వ్యక్తిత్వం గురించి ఎప్పుడు క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడకూడదు. చాలా చేసిన ప్రతిసారి ఏమవుతుంది తెలుసా, గ్యాప్ ఎంత ఉంది కదా, పెరుగుతూ ఉంటుంది 200%. మిమ్మల్ని నాగరాజు గారు అసలు బంధం అనే విషయం పక్కన పెట్టండి, ఎవడన్నా వచ్చి మిమ్మల్ని గనక పాయింట్అవుట్ చేస్తూ ఏంటి నాగరాజు నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు అంటే మీకు ఎలా ఉంటుంది? మండుతుంది. అలాంటిది ఇంకా ఈడైతే ఏంటి ఎవడైతే ఏంటంటే చెప్పి ఫస్ట్ వెళ్ళిపోతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సింది నాకు ఈ మ్యారేజ్ ఇష్టం, నాకు ఈ బాండింగ్ ఇంపార్టెంట్, నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పి గొడవలు వచ్చినా కూడా మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి తెలుసా, ఏం జరిగినా కూడా ప్రేమ మాత్రం తగ్గకూడదు. ఫీడ్బ్యాక్ ఇవ్వండి, వెరీ గుడ్, చాలా బాగుంటుంది. కంప్లైంట్ ఎప్పుడు చేయొద్దు. కంప్లైంట్ చేస్తే ఇంకేముంది, తర్వాత కోర్టులో కంప్లైంట్స్ వినాల్సి అంటే ఇంకేముంది, సీరియస్గా అంతే. చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ మీరు చెప్పింది. 200% నాగరాజు. ఇదే దీనివల్ల టార్గెట్ ఎప్పుడు ఉండకూడదు. సిచ్యువేషన్ టార్గెట్ అయినప్పుడు ఇద్దరు కూర్చొని 1 గంట 2 గంటలు దాని మీద కుదిరితే దాని మీద ఫైట్ చేయొచ్చు. అంటే ఒక మంచి కోసం ఒక విషయం మీద ఇద్దరు ఫైట్ చేయడం తప్పలేదు, కానీ వ్యక్తిత్వాల మీద ఎప్పుడు పడకూడదు. నాకు లాస్ట్ టైం ఉపాసన గారు జోస్ టాక్స్లో చెప్పిన ఒక వీడియో నేను మళ్ళీ మన సుమన్ టీవీలో కూడా చేశాను. నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఏంటి తెలుసా, బిజినెస్లో కూడా ఎవ్రీ 2 monthsకి మన లాస్ట్ బిజినెస్ గ్రోత్ ఎలా ఉంది, నెక్స్ట్ మళ్ళీ మనం ఎలా చేయాలని చెప్పి ప్లాన్ చేసి బిజినెస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఉపాసన గారంట వాళ్ళ హస్బెండ్ రామ్ చరణ్ గారితో కూర్చొని ఎవ్రీ 3 monthsకి ఒకసారి కూర్చొని లాస్ట్ 3 monthsలో మనకి చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, నెక్స్ట్ మాత్రం ఇలా రాకుండా ఉండడానికి ఇవేం చేయొచ్చు అని చెప్పి బిజినెస్ని డిస్కషన్ చేసుకొని ప్రాపర్గా నెక్స్ట్ గ్రో అవ్వడం ఎలా చేస్తారో రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసుకుంటారు. ఎంత గొప్ప పాయింట్ అది. అలా దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని జరిగినా కూడా మీ మధ్య ఒకటి తగ్గకూడదు. ఏంటది, మా ఆవిడ ఒకవేళ మేబీ టైంకి నేను వచ్చేసరికి ఆ పని చేసి ఉండకపోవచ్చు, బట్ మా ఆవిడ అంటే నాకు ఇష్టం. అలా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, లవ్ మాత్రం తగ్గకూడదు. వాట్ ఎవర్ ద కేస్, మేము లవ్ తగ్గకూడదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి ఒక పర్సన్ మీద ఒపీనియన్ మారిందా, ఇంకా నేను నాగరాజు మొహమే చూడను పో, అయిపోయింది. ఇంకా నీ మొహం చూడబల్లే, వాడు నీ మొహం చూడడు, నువ్వు ఆ మొహం చూడాల్సి అయిపోద్ది, సగం దరిద్రం వదిలిపోద్దాడికి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మిస్ మ్యాచ్ ఆఫ్ ఒపీనియన్స్ జరగచ్చు, కానీ లవ్ మాత్రం తగ్గకూడదు. అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 4th పాయింట్. 5th చాలా చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య బాగా నాశనం అయిపోవడానికి కారణం ఇదొక్క పాయింటే. అదేంటి తెలుసా, అనుకున్నా నీ పెంపకమే ఇంత, మీ అమ్మ నన్ను ఇలా పెంచారు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. అస్సలు దరిద్రమైన, డోంట్ మైండ్ మై లాంగ్వేజ్, ఇది మాత్రం క్లియర్. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మనల్ని తిట్టినా ఒప్పుకుంటారు, కానీ మా అమ్మ నాన్నో మా ఇంట్లో వాళ్ళని తిడితే నేను ఎందుకు పడాలి? ఏది జరిగినా కూడా ఇన్లాస్ని పాయింట్అవుట్ చేస్తూ అత్తామామల్ని కానీ వాళ్ళ అమ్మా నాన్నలే అంటే మీ అత్తమామల్ని కానీ లేకుంటే మీ అమ్మా నాన్నని ఎవరన్నా అంటే కూడా మీరు ఎలా పడరో వాళ్ళని కూడా మీరు ఎప్పుడు పాయింట్అవుట్ చేయకూడదు. ఇన్లాస్ని మధ్యలో తీసుకొని వచ్చి మాట్లాడితే మాత్రం ఆ గ్యాప్ 200% పెరగద్ది. ఇంకా ఎప్పుడు ఇన్లాస్ మాత్రం అస్సలు రాకూడదు. నిజంగా నేను చెప్పింది అబద్ధం అయితే ఒకసారి కామెంట్, చాలామంది
ఏదైనా మాట్లాడితే ఏం చేశారు మీ నాన్న ఏం చేశారని అనగానే ఒరే నీకు ఇచ్చి పెళ్లి చేయడమే నీ అదృష్టం, లేకపోతే నీ బతుకు రోడ్డు మీద ఉండేది, నేను రావడం నీ అదృష్టం అని మనసులో ఆమెకే అనిపిస్తుంది, కానీ కామ్గా ఉంటుంది. కానీ కొద్దిగా స్టేజ్ దాటిందనుకో ఎవ్వరు నిన్ను ఎంత మాటను పడతారు, కానీ వాళ్ళ అమ్మని అడిగితే ఎవరు పడరు. 200% ఇన్లాస్ తీసుకురాకండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న పాయింట్స్తో పాటు ఇంకొన్ని ఉన్నాయి బ్రో. అది ఫస్ట్ది ఏంటంటే ఫినాన్షియల్ ప్లానింగ్. ఎవరైనా సరే, ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా భార్య అయినా భర్త అయినా ఏం కోరుకుంటారంటే ఈ పర్సన్ అసలు ఈ కుటుంబం కోసం ఎలా ప్లాన్ చేస్తున్నాడు, అసలు మా ఇద్దరి మధ్య బాండింగ్ పెరగడానికి అసలు వీడు ఒక విజన్తో ఎలా పనిచేస్తున్నాడు, మనం ఇలా చేద్దాం, మన ఇద్దరం కలిసి ఇలా వర్క్ చేసి ఒక ఇల్లు కట్టుకుందాం, ఇలా చేసి పిల్లల కోసం ఇలా చేద్దాం అని చెప్పి ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య తెలియకుండా బాండింగ్ పెరుగుతుంది. అంతేగాని నా సంపాదన అది, నీ సంపాదన ఇది, నువ్వు వెళ్ళినప్పుడు నీ షాపింగ్ నీ ఏటీఎం పెట్టుకో, నేను వెళ్ళినప్పుడు నా డబ్బులు పెట్టుకుంటా అని చెప్పే విధంగా ఉంటే అది బాండింగ్ అనరు, వ్యాపారం అంటారు. ఆ వ్యాపారం మాత్రం ఎప్పుడు దీంట్లో చేయకండి. 200% ఖచ్చితంగా అది ఎలా ఉండాలంటే ఆమెకు ఒక భరోసా ఉండాలి. ఎస్ వీడు మన ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తున్నాడు, తను కూడా నాకు అంతే సపోర్ట్ చేస్తుందని చెప్పి ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ హానెస్టీ అవన్నీ కలిసి ఉంటేనే ఆ బాండింగ్ చాలా బాగా పెరుగుతుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్. దాని తర్వాత మాట్లాడుకుంటే అస్సలు ముఖ్యమైనది ఈ మధ్య అందరిలో మిస్ అయిపోయింది తెలుసా, రొమాన్స్. ఇక్కడ వస్తారు అందరూ ప్రబుద్ధులు కామెంట్స్ రాసేవాళ్ళు, సార్ రొమాన్స్ అంటే దయచేసి ఏ బాండింగ్లో అయినా ఏమున్నా లేకున్నా పర్లేదు, కానీ భార్యాభర్తల మధ్య రొమాన్స్ లేకపోతే కాఫీ చల్లగా పోతే తాగాలంటే కిక్ రాదు. ఏదన్నా వస్తువు కొన్ని రోజులు అయిపోతే మనం ఎలా ఉంటుందో, రొమాన్స్ కనుక లేకపోతే, రొమాన్స్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ సెక్స్ అండి. దౌర్భాగ్యం ఏంటంటే మాట్లాడితే రొమాన్స్ అంటే ఫిజికల్ సెక్స్ అనుకుంటారు, కాదు. ఇప్పుడు నేను వైఫ్ తన కిచెన్లో ఉంది, నేను నార్మల్గా వెళ్ళి అసలు లాస్ట్ ఇయర్ మనం కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం కలిసి అక్కడ ఒక ఫోటో దిగినప్పుడు నేను ఫోటో తీస్తున్నప్పుడు నీ కళ్ళల్లో చూసిన ఆనందం నాకు ఇంకా చాలా కిక్ వచ్చింది. నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా జెలసీగా ఉంది. ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు మ్యారీ సచ్ ఏ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ గర్ల్. రియల్లీ థ్యాంక్ యూ. కాంప్లిమెంట్స్, అప్రిసియేషన్, క్రియేటింగ్ ఎ ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్. అసలు ఎలా ఉంటుందంటే ఒక మొమెంట్ని క్యారీ చేస్తే తను ఒక ఏంజల్ లాగా ఫీల్ అలా అని చెప్పి మీరు వెళ్ళి బిస్కెట్లు క్రీమ్ బిస్కెట్లు ఏమని కాదు. హానెస్ట్గా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్పాను. ఒక లైవ్లీ నేచర్లో నాకు ఇది కాదు కానీ ఒక్కసారి నీతో బైక్ మీద ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని వస్తావా, జస్ట్ అలా వెళ్దాం అంతే, ఇంకేం వద్దు, ఏం కాదు కదా. దట్స్ కాల్డ్ రొమాన్స్. దాన్ని ఫిజికల్ ఇంటిమేసీ అంటారు. ఇంటిమేసీ అంటే ఇద్దరి మధ్య ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్. మామూలుగా రోడ్డు మీద కంఫర్ట్ జోన్ అండి, ప్లెజెంట్ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడం. దీన్ని ఇంకో పదం చెప్తాను నాగరాజ్ గారు, ఏమనుకోబాకండి, మీరు ఏమనుకోకండి. ఫ్లర్టింగ్ అంటే విన్నారా? బా, ఫ్లర్టింగ్ అంటే ఏంటి? ఉండాలండి అది. కానీ ఎవరికి ఇస్తారు తెలుసా? ఎవడో రోడ్డున పోయే అమ్మాయి మీదో, లేకుంటే ఎవరో సినిమా హీరోయిన్ల మీదో, ఎవరో ఎక్కడో కనపడి వాడి మీద ఇస్తారు. కానీ ఫ్లర్టింగ్ ఎప్పుడు ఎక్కడ చేయాలి తెలుసా? ఈ రిలేషన్లో చేయాలి. అవును. అసలు అలా కాదు. కానీ నువ్వు లాస్ట్ టైము ఆ బ్లూ కలర్ శారీలో అసలు చాలా బాగున్నావు, నాకు నిజంగా శారీలో చూసినప్పుడల్లా నువ్వు నెక్స్ట్ లెవెల్లో ఉంటావు అని చెప్తే ఆవిడ ఎలా ఫీల్ అవుద్ది? 100% ఫ్లర్ట్ ఉండాలండి. అసలు ఫ్లర్ట్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడు చేస్తే అది కాదు. యాక్చువల్గా రిలేషన్లో చేస్తే ఆ బాండింగ్ ఇంకా బాగా పెరుగుతుంది. అది ఆ రొమాన్స్తో కూడిన ఫిజికల్ ఇంటిమేసీ, ఆ ఫ్లర్టింగ్ నేచర్ అక్కడ కనెక్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు ముఖ్యమైనది ఏంటంటే కొంతమంది కొంత ఏజ్ దాటి కొంత పెళ్ళి అయిపోయి ఒక 2-3 months అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఎత్తుక్కుంటారు దేన్ని? ఆనందాన్ని. దాన్ని నేనేమంటానంటే ఇద్దరి మధ్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఒకటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను. కొంతమంది ఉంటారు మూర్ఖత్వపు, ఎలా తెలుసా? 10 మందిలో ఉన్నప్పుడు భార్యని కించపరుస్తూ మాట్లాడే వాళ్ళు కాదు, జోకులు వేస్తారు, కించపరుస్తారు. అది ఎంత అవమానంగా ఉంటుంది అంటే అసలు వీడి తర్వాత బయటకు వస్తే కొట్టి చంపేద్దాం అనిపిస్తుంది. అలా కాదు, బాడీ షేమింగ్ మీద దారుణంగా చేస్తారు. కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏం తెలుసా? వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తనను నవ్వించే విధంగా నీ మీద నువ్వు జోక్స్ వేసుకొని, లేకుంటే మీ ఇద్దరి మధ్య సంఘటనల మీద జోక్లు వేసుకొని, అది పాజిటివ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్గా ఉండాలి. ఒక కైండ్ ఆఫ్ అంటే అరే వీటితో కొద్దిసేపు కాఫీ తాగినా కూడా అసలు ప్లెజెంట్గా ఉంటుందిరా. మీరైనా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఆ గ్యాంగ్లో మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్తో ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడా? ఎప్పుడు పాడిపోయిన మొహం వేసుకొని కూర్చొని ఉంటే ఒరే ఆల్రెడీ నా దరిద్రాలు నా దగ్గర ఉన్నాయి, వీడితో పాటు ఫ్రెండ్షిప్ చేస్తే వీడిది కూడా నాకు వస్తుంది అనే విధంగా ఉంటుంది. ఎప్పుడు అలా ఉండకూడదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఒక కైండ్ ఆఫ్ ప్లెజెంట్నెస్, ఒక కైండ్ ఆఫ్ లైవ్లీ నేచర్ కనెక్ట్ చేసేవాడు ఆ పార్ట్నర్ మీరు అవ్వాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యం తెలుగు, తమిళ్, కన్నడ భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం అని చెప్పి ఠాగూర్ సినిమాలో ఆయన చెప్తారు చూసారా, క్షమించు అని. కానీ యాక్చువల్గా మాట్లాడాలంటే ఇద్దరి మధ్య ఒకటి ఉండాలి, క్షమించే గుణం, ఫర్గివ్నెస్.
ఎందుకు సార్ ఆవిడ తప్పు చేస్తే నేను క్షమించాలా? అవును, ఎందుకంటే నువ్వు క్షమిస్తే ఒక బంధం విలువ నిలబడుతుందంటే అంతకంటే ఏం కావాలి? జీవితాంతం అంటే వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారని చెప్పేసి ఎవరి కాళ్ళు నిందించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ నిందే మిగులుతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను క్షమించినా అవతల ఉండేటువంటి వాళ్ళు దాన్ని తీసుకోవట్లేదు, అది మా చేతగానే తన కింద తీసుకుంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అయినా పర్లేదు, మీ నేచర్ మార్చుకోకూడదు. మన ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలి, ఇంకంతే. ఎందుకంటే అంత చాలామంది అంటారు అంత ఈజీగా అంటే ఆ మైండ్ని, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే జీవితంలో చాలా స్టెప్స్ మనకు అనుకూలంగా వచ్చేస్తాయి. దాంతోపాటు నెక్స్ట్ లెవెల్ జీవితంలో వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి నేచరే సపోర్ట్ చేస్తుంది, అది అవసరం కూడా. అంత చేయగలుగుతావా అంటే బంధానికి ఇంపార్టెన్స్ ఇచ్చినోడు ఎవడైనా చేయగలుగుతాడు. మన మదర్కి ఫాదర్కి ఇస్తుంటాము, దాంతోపాటు మన సిబ్లింగ్స్కి కూడా మనం ఇస్తూ ఉంటాం. అలాంటిది అటు పేరెంట్స్ అని కాదనుకుని మన దాకా ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి ఆ బాధ్యత. ఎందుకంటే 25 ఏళ్ళు వీళ్ళతో ఉన్న వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు రాబోయే ఒక 70 సంవత్సరాల పాటు ఉంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి మనం? అవును, ఎందుకంటే తను మళ్ళీ మన ఫ్యామిలీకి తను మన మొత్తం నెక్స్ట్ వారసత్వం అంటారు చూసారా, మన సర్నేమ్ని మొత్తం తీసుకెళ్తూ మన ఫ్యామిలీని మొత్తం ట్రెడిషన్ తీసుకెళ్ళే ఆ పార్ట్నర్కి మనం ఎంత వాల్యూ ఇవ్వాలి? సో ఫర్గివ్నెస్ ఉండాలి, ఆ ఫర్గివ్నెస్ ఉండాలి. చాలా మేజర్ పాయింట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది 200% అండి. లాస్ట్ అండ్ ఫైనల్, ఈ మధ్య పర్టికులర్ కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అది కూడా ఏమవుతుంది తెలుసా, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ ఇలా చాలా వెళ్ళిపోతాయి, ఒక్కొక్క స్టెప్ దాటి వెళ్ళిపోతాయి. ఆ టైంలో మీ కల్చరల్ బ్యారియర్స్ వేరు, వాళ్ళ కల్చరల్ ట్రెడిషన్స్ వేరు. లవ్ చేసుకున్నంతసేపు బాగుంటుంది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతారు. నేను ఎందుకు ఫాలో అవ్వాలి, ఇది నేను చేయను, మా దాంట్లో ఇది రూల్ లేదు అని చెప్పి అప్పుడు స్టార్ట్ అవుతారు. ఒక్కసారి మీరు కనుక పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కల్చరల్ ట్రెడిషన్స్ని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, నీ కల్చరల్ ట్రెడిషన్స్ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. నెవర్ ఎవర్ పాయింట్ అవుట్ దట్ ఆల్సో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ థింగ్స్ అన్నీ ఫాలో అయితే 1 year మ్యారేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని తర్వాత మ్యారేజ్ లైఫ్ కూడా అలాగే కంటిన్యూ అవుతూ బాగుంటుంది. ఇది కనుక లేవు సార్, మా మధ్య ఆల్రెడీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది, నేను వాళ్ళ ఇన్లాస్ని మాట్లాడడం, నేను ఆవిని తప్పు చేశారని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ నేను చెల్తూ ఉన్నానంటే మాత్రం సంహౌ మీ రిలేషన్ ప్రాబ్లంలో ఉన్నట్టే. వెరీ గుడ్ అనాలిసిస్ అండి, వెరీ గుడ్ కీ పాయింట్స్. 1 yearలో ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. ఇన్ఫర్మేషను చాలా అనాలిసిస్తో కూడుకున్నటువంటిదే. అండ్ మీకు ఒక గైడ్, కోచ్, మెంటర్ పక్కనే దొరకాలి అనుకున్నా కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు, ఇలాంటి వీడియోస్ రూపంలోనే దొరుకుతాయి. ఈ వీడియోని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి 2 times చూసి ఇందులో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. కుదిరితే దాన్ని ప్రాక్టీస్ చేసి పేపర్ మీద రాయండి. నేను ఇలా ఉన్నానా లేదా అని రీచెక్ చేసుకోండి, అవసరం కూడా. ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను నాగరాజు గారు, వీళ్ళు పెళ్ళి అవ్వంగానే ఒకటి ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తారు, దాని పేరేంటి? హనీమూన్. నెలకొక్క హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయండి. హలో, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోవాకండి. ట్రిప్ అంటే బయటికి కాదు, హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్, హనీమూన్కి వెళ్ళి ఆ ప్లేస్ని ఎలా ఎంజాయ్ చేస్తూ కనెక్ట్ అవుతారో ఎవ్రీ మంత్ మీ జర్నీలో నెక్స్ట్ 1 year లోపల ఆ హనీమూన్ ఫ్లేవర్ని కనెక్ట్ చేయించండి. హనీమూన్ అంటే మళ్ళీ ఫిజికల్ థింగ్ మాత్రమే కాదు, హౌ యువర్ బాండింగ్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదొక్కటి మాత్రం ఆ ఫ్లేవర్, ఆ బాండింగ్, నా ఎక్స్పీరియన్స్ అలాగే మైండ్ఫుల్నెస్ వస్తుంది. అంతే, సింపుల్గా చెప్పాలంటే అంతే. అది లేకపోతే ఆ గోడకి, ఈ కుర్చీకి, ఆ బంధానికి సంబంధం ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సెంటర్ గారు. థ్యాంక్ యూ.